మంత్రి గారిని మరియు గౌరవనీయులు సిఓ మేడం గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో మన యూనియన్కు ఇచ్చిన హామీ విధంగానే 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని ఏదైతే మేము కోరామో ఆ సర్కులర్ సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి ఆలస్యం చేయకుండా నేటి వరకు గత 2 నెలల నుంచి చేస్తామని చెప్తూ వచ్చారు. సో అందులో భాగంగానే ఈ రోజున మంత్రి గారిని మరియు సిఓ మేడం గారిని కలిసి ఈ యొక్క సర్కులర్ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది. అందుకు సంబంధించి మంత్రి గారు తెలియజేస్తూ దాదాపు మీ సర్కులర్ రద్దు విషయం ఆల్రెడీ దాదాపు అయిపోయింది. ప్రభుత్వంతో కూడా మాట్లాడేసి సిఓ గారి దృష్టికి కూడా పెట్టాము ఫైలు. వెంటనే ఎంత ఎర్లీ పాసిబుల్, ఎంత వీలైతే తొందరగా అంత వీలైతే తొందరలో మీ సర్కులర్ను రద్దు సర్కులర్ను జారీ చేస్తామని చెప్పేసి ఈరోజు మాకు నమ్మకంతో కూడినటువంటి విషయాన్ని, సంతోషకరమైన విషయాన్ని కూడా మంత్రి గారు తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సర్కులర్ రద్దుకై చాలా రకాలుగా ప్రభుత్వాన్ని మరియు ప్రాజెక్టును కోరుతూ వచ్చాము. సో ఈరోజు ఆ యొక్క విఓఏల కళ నెరవేరబోతుంది. ఎందుకంటే విఓఏలకు ప్రధాన సమస్య అయినటువంటి 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్. సో ఈ సర్కులర్ రద్దుకై అప్పటి నుంచి పోరాట ఫలితంగానే మన యూనియన్ ప్రభుత్వ సంఘం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోరాట ఫలితంగానే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28,000 పైచిలకు విఓఏలకు న్యాయం జరుగుతున్న